అధికారం పోయిన 3 నెలలకే బీఆర్ఎస్ పార్టీ పతనమైందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇంత తక్కువ టైంలో పతనం కాలేదన్నారు. సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని దానం నాగేందర్ 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి సికింద్రాబాద్కు చేసిందేమీ లేదన్నారు. మూసీ ప్రక్షాళన, RRR ప్రాజెక్టుతో హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ నేతలు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పి ఒక విషయం. రెండవది, సికింద్రాబాద్ పార్లమెంటుపై మళ్ళా పాత రోజులు తీసుకొస్తూ నాగేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరవేయడం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిన 3 నెలల్లోనే ఇంతమంది నాయకులు కొలాప్స్ అవుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి. 10 ఏళ్ళ అధికారం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పోగానే పార్టీ ఇంతమంది పార్టీ కిందికెళ్లి టాప్ క్యాడర్ వరకు మారుతుందంటే వాళ్ళు ఉన్న కుటుంబ పరిపాలన, అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేకుండా కుటుంబానికే పరిమితమైన పరిపాలన. కాంగ్రెస్ పార్టీ కూడా 10 ఏళ్ళ అధికారం లేకున్నా ఈరోజు మళ్ళా అధికారంలోకి వచ్చినాం. వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం. 13, 14 పార్లమెంట్ సీట్లు గెలవడం మా టార్గెట్. ముఖ్యంగా ఈసారి సికింద్రాబాద్ పార్లమెంటు గెలిపించాలని హైదరాబాద్ ప్రజలకు, సికింద్రాబాద్ ప్రజలకు కిషన్ రెడ్డి గారు కేబినెట్ మినిస్టర్ 4-5 శాఖలు కలిగిన 5-6 మంత్రులకే కేంద్రంలో 5-6 శాఖలు ఉన్నాయి. అందులో ఆయన టూరిజం శాఖ ఉంది. హైదరాబాద్ సంబంధించి కానీ తెలంగాణ కానీ ఏమైనా ఒక్క పని 1000 కోట్లతో నమామి గంగా అని చెప్పి మోడీ గారు గంగాని శుద్ధీకరణ చేసుకున్నాడు. ఇదే మూసి మొత్తం మురికి కుప్పగా మారిపోయి ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థగా మారిపోయి హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నేను పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా ఉన్నాడు. ఆయనను కూడా కోట్ చేసిన. సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాను, సెంట్రల్ మినిస్టర్, మీరు కూడా చొరవ తీసుకోవాలని చెప్పి నా డిస్కషన్లో మాట్లాడితే ఆయన సపోర్ట్ చేయలే. ఒక ₹5 ఫండ్స్ తీసుకురావాలి సికింద్రాబాద్కు. అలాంటి ఆయన ఎంతసేపు మతాల మధ్యలో ఘర్షణలు పెట్టి గెలుస్తాననుకుంటున్నాడు. అది ఎక్కువ రోజులు నడవవు. పనిచేసే నాయకుడు, కార్యకర్తల నాయకుడు, మాస్ నాయకుడు, మళ్ళా మా సొంత మాతృ పార్టీలోకి వచ్చినందుకు సంతోషంగా ఉన్నది. కంపల్సరీ గెలుస్తామని నమ్మకం ఉన్నది. గెలుస్తాం, మంచి మెజార్టీతో గెలిపిస్తాం. ఒక 40-50 వేల కోట్లతో మూసిని కూడా అభివృద్ధి చేయబోతున్నాం. ప్రతి ప్రసంగంలో ఎక్కడ మాట్లాడినా మా ముఖ్యమంత్రి గారు అదొకటి. నేను నేషనల్ హైవే R&B శాఖ మంత్రిగా రీజనల్ రింగ్ రోడ్డును కూడా తీసుకొచ్చి హైదరాబాద్ ఇంకా కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రింగ్ రోడ్ కట్టి, ఔటర్ రింగ్ రోడ్ కట్టి, అక్కడనే ఎయిర్పోర్ట్ కట్టి ఒక సూపర్ గేమ్ చేంజర్ గా ఆ రోజు రింగ్ రోడ్డుతో హైదరాబాద్ అభివృద్ధి అయింది. సూపర్ గేమ్ చేంజర్ గా రీజనల్ రింగ్ రోడ్ కూడా త్వరలో పనులు ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్ సంబంధించిన అన్ని విషయాల్లో కూడా నాగేందర్ లాంటి సీనియర్ నాయకుడు పార్లమెంట్ సభ్యులుంటే రాష్ట్ర గవర్నమెంట్ కూడా కాంగ్రెసే ఉన్నది కాబట్టి తప్పకుండా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని